హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ శ్రీదేవి. వెల్కమ్ టు లైఫ్ ఎట్ ఫామ్ హౌస్. ఇప్పుడు వచ్చేసి మనం చిన్నగా హార్వెస్ట్ వచ్చిందండి. హార్వెస్ట్ చేసుకుందాము. కూరగాయలు ఏమున్నాయో వెజిటేబుల్స్ అవన్నీ తీసుకున్న తర్వాత మళ్ళీ మనం కొంతసేపు, వాతావరణం బాగాలేదండి, వర్షాకాలం కాదు, ఎట్లయినాను వాతావరణము ఇంకా వర్షాలు వెళ్ళేదాకా ఇలాగే ఉంటుంది. మనకి సరిగ్గా పని చేసుకోవడానికి టైం సెట్ అవుతలేదన్నమాట. అలాగే ఇప్పుడు వచ్చేసి మీకు ఒకటి చూపిస్తానండి. ఇది అమెజాన్లో పెట్టారండి మా వారు. ఏంటనుకుంటున్నారు, పిచ్చి మొక్కలు ఉంటాయి కదా, అవి ఇట్లా ఇట్లా పీకడానికండి. ఇట్లా 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 పీకడానికి అన్నమాట. మొదల్లోకి వెళ్ళి వస్తాయి అన్నమాట ఇలాగా. అక్కడ చేసి చూపించేదా? అయితే ఇంకోటి వచ్చేసి అక్కడ చేసి చూపిస్తానండి. ఇది ఇంకోటి వచ్చేసి, ఇది మనం చిన్న ఈ నారు తీసుకొస్తున్నాను కదండి, బంతి నారు కానీ టమాటా నారు కానీ అవి తీసుకొచ్చినప్పుడు పెద్ద మొక్కలు పెట్టచ్చు. బంతి నారు కాదు, అంత పెద్ద పెట్టడానికి వస్తుంది. మొక్కలు పెట్టచ్చు. సరే, మొక్కలు పెట్టడానికి పొప్పాయి మొక్కలు అట్లాంటివి పెట్టచ్చు. అంతా హోల్స్ వెళ్తుందా? సరే చూద్దాం. నేనైతే చిన్న చిన్న ఇట్లకేమో హోల్స్ పెట్టి హోల్స్ మనం ఇట్లా గుణపంతోనూ గట్టా గుచ్చి అదే తవ్వి తీస్తాం కదండి. అలా కాకుండా దాని అంతటిని అదే హోల్స్ పెట్టే యంత్రం అన్నమాట. దాని అంతటా అదేం పెట్టదు, మనం పెట్టాలి, తిప్పి అదే మనం తిప్పాలి. దాని అంతటిని అదంటే మనం పట్టుకుని తిప్పితే అది హోల్స్ పడుతుంది అన్నమాట. ఇది ఎలా బిగించాలనేది ఆయనే బిగించాలండి. బిగించిన తర్వాత ఇదిగోండి ఈ టైప్లో అయితే వచ్చింది. ఇదిగో ఇలా వచ్చింది మనకు. ఇప్పుడైతే ప్రస్తుతానికి నారు పెట్టేది కానీ మొక్కలు పెట్టేది కానీ లేదు కాబట్టి మనం మొక్కలు పెట్టేటప్పుడు, నారు పెట్టేటప్పుడు కానీ మొక్కలు పెట్టేటప్పుడు కానీ మీకు క్లియర్గా సెట్ చేసి క్లియర్గా హోల్స్ వేసేటప్పుడు చూపిస్తానండి. మీకు ఒక ఐడియా వస్తుంది. ఇవి మా వారు వచ్చేసి అమెజాన్లో పెట్టారండి. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి, అప్పుడు లింక్ ఇస్తాము. అప్పుడు మీరు ఆర్డర్ పెట్టుకుంటారు. కానీ ఇదైతే మాత్రం ఇవ్వండి. దీనికి సంబంధించి లింక్ ఎక్కడ ఇస్తా? రిసెప్షన్లో ఇస్తా. రిసెప్షన్ కదా. సరే అదిపోలే, ఏదో అది అంతా కట్ చేసేది కానీ లింక్ ఎక్కడ ఇస్తా చెప్పు. సరిగా ఎక్కడో చోట ఇస్తాంలేండి. నువ్వు చెప్తావు. అది లింక్ ఎక్కడ ఇస్తా అంటే లింక్ ఇస్తా. అదంతా కాదులే, అది మీకు ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి. మా వారు చెప్తారు ఎక్కడి నుంచి ఆర్డర్ పెట్టి ఎలా పెట్టి చేశారు అనేది. అప్పుడు మీరు ఆర్డర్ పెట్టుకుందరు కానీ అంతే చెప్తాను. ఇది వచ్చేసి చిన్నగాను ఇలా గడ్డ వస్తుంది కదండి, పిచ్చి గడ్డ వస్తుంది కదా, ఇది ఇట్లా. ఆంటీ మేము లేనప్పుడు పాపం తీస్తుంది. ఆంటీ ఇదిగోండి ఆంటీ, అవి తెలిసిందా మీకు మొన్న? ఇలాగ తీసేస్తే వచ్చేస్తుంది అన్నమాట. ఈ చెత్త పాపం మీకు ఇలాగ వచ్చేస్తుంది ఆంటీ. మళ్ళీ మీరు ఉన్నప్పుడు ఇంకోటి ఉందిగా, మన ఇద్దరం కలిసేద్దాం. నేను లేనప్పుడు ఒక తీయవలసి వస్తే తీద్దాం. సరేనా? సరే.
ఇవి అయితే ఇప్పుడు వచ్చి ఇవి పక్కన పెట్టండి. మనం హార్వెస్ట్ ఉంది కదా, బెండకాయ వంకాయ అన్ని హార్వెస్ట్ చేసుకుందామండి. బుట్ట తీసుకొస్తాం. సీతాఫలాల సీజన్ వచ్చిందంటే మేము ఇక్కడ కొనుక్కోక్కర్లేదండి. చాలా అసలేని మాకు సీజన్ మొత్తం సీతాఫలాల సీజన్ మొత్తం మంచి సీతాఫలాలు వస్తాయి అన్నమాట. ఇగో చూడండి ఆంటీ ఎన్ని తీసి పెట్టిందో మన వెంచర్లోనేనమాట. చెట్లు ఉంటాయి ఆ చెట్లకి. అందుకే నేను సీతాఫలం చెట్లు మన లోపల దొడ్డు లోపల వేయలేదండి. మన వెంచర్ చుట్టూ చాలానే ఉన్నాయి చెట్లు, అందుకే లోపల వేయలేదు. ఇప్పుడు మన దొడ్లో కూడా విత్తనాలు పడి వాటి అంతటి అవే వస్తున్నాయి అన్నమాట. మన గార్డెన్లో దొడ్డు అనొద్దన్నారా? సరే, మన గార్డెన్లో విత్తనాలు పడి వస్తున్నాయండి 2-3 చెట్లు. అవి అయితే తీస్తలేదు, ఉంచాను అన్నమాట. ఎందుకంటే మనకి ఉంటాయి కదా అని. ఇవి వచ్చేసి ఇవ్వండి ఎంత స్వీట్ ఉంటాయంటే అంత స్వీటు. మా వారు చూడండి ఎల్లరి మట్టి ఇల్లుని తీసుకుని వాకింగ్కి సీతాఫలాలు అంట చెట్టుకి కనిపించినాయి అంటే అవ్వకోకుండా కోసుకొచ్చేసారు. ఏం అవలేదు. పేనికి పెత్తనం ఎత్తానంట తలంతా గొరిగిందంటండి. అలా ఉంటుంది. అవలేదు. అవిని అంటే అది కాక కలర్ రావాలి. ఇప్పుడు వచ్చేసి మనం హార్వెస్ట్ చేసుకుందాం రండి. నేను కోస్తూ ఉంటాను, మీరు చూస్తూ ఉండండి. ఆంటీ నేను వదిలేయండి. అంత వద్దులేండి ఆంటీ. కొంచెం కూర వండితే కూడా పెద్ద ఉండిపోయింది. ఎందుకంటే మళ్ళీ ఈ సైజ్ అయినా ఈ సైజు తీసేయండిలేండి. మళ్ళీ పుచ్చొచ్చేస్తాను. కూరకన్నా నిమ్మకాయలు ఏమైనా ఉన్నాయండి? ఉన్నాయి. కర్ర తీసుకొస్తానండి కాలుతోనే. లోపల కంటే వెళ్తుంటే ఆ దుడ్డంతా పీకేస్తుందండి లోపలికి. చెట్టు లేనట్టున్నాయి కాయలు. కింద చేతి కడ ఉంది. ఆ చేతి కడేనా? అంటే పూత మంచి నెగనెగలాడితే వచ్చింది వర్షం. అదో రకమైన అప్పుడే వర్షం పూతాలు తెలియలేదా? అక్కడ కూర్చో, బెంచి మీద కూర్చో. గమ్ముని తెలియదు ఆంటీ. వాళ్ళు వేసాడు అనుకో బెంచి అంటే తెలుసు మా సార్. బెంచి మీద కూర్చోడానికి. కూర్చో, సిట్ అవుట్. గుడ్ బాయ్. తీసేనండి అంటే అందులో వేసిన వంకాయలు పచ్చికాయలు పచ్చికాయలు మీరు తీస్తారా? నిమ్మకాయలు ముళ్ళు ఉన్నాయి ఆంటీ. నేను చూసుకుంటా పోయి అక్కడ. జాగ్రత్త అండి, వైర్ ఉంది. వైర్ కూడా కూర్చో. ఏమైంది? ఎవరెక్కడికి వెళ్ళిపోతలేదు. నాన్న వీడియో తీస్తున్నారు అంతే. నో 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 కూర్చోనా? ఎందుకు అటు ఇటు తిరగడం? మట్టిలోను చెమ్మంతా ఉంది. అర్జెంట్ ఏమన్నా అమ్మో చాలా నిమ్మకాయలు వచ్చినాయి. చూపించండి అంటే
వస్తుంది. కాదు నిమ్మ చెట్టు కిందకి వెళ్ళిపోయారేమనుకుంటున్నాను. కనిపిస్తలేదు చెట్టు కింద. అక్కడ కూర్చోబెట్టండి ఆ కలవ పువ్వులు దాని మీద రావండి. కలవ పువ్వులు దాని మీద కూర్చోబెట్టండి. ఆ టెన్షన్ మరి పెట్టనే వెంతకపోతుందంట. పోయిన వారం మార్కెట్కి వెళ్ళి తెచ్చుకుంటే కేజీ 80 రూపాయలు ఇచ్చింది. కొంచెం చిన్నగా ఉన్నాయేమో బాగోలేనియేమో గోళీలేమో 70 రూపాయలు, కొంచెం పెద్దగుంటే 10 రూపాయలు ఎక్కువ. ఇప్పుడు స్థిరమైనప్పుడు రావు 10 రూపాయలు 20 రూపాయలు అమ్ముతా చూడండి. అప్పుడు ఎక్కువ వస్తాయి. వాసన కూడా కొడుతుంది, కుండ కూడా వాసన కొడుతుంది. ముడుకుంటుంటే నేను నా ముడుకుంటే వెళ్ళిపోతుంది పడ్డానంటే. అనుకోలే మీరు ఏ పని చేయడానికి చూసుకుంటే సరిపోదు. మీరు చేసేది అదే. కదంటే ఇంకేం రాలేదు దీనికి, కానీ టమాటాలే పోతాయి ఎక్కువ. ఇక టమాటాలు చెప్పక్కర్లేదులేండి, వర్షాలకి అన్నీ పోతాయి. ఎకరాలు వేసి కానీ పోతాయి అన్నీ. ఏ టైం అయినా ఏ సీజన్ అయినా ఇంక అంతే. వర్షాకాలం అయినా పడతాయి, ఇంకా తప్పదు ఈ సీజన్లోను. నెల 15 రోజులు ఉంది ఇంకా. ఏంటిది ఇక్కడ ఏంటండి ఇది? ఏం తిన్నదు? పీత అంటారా ఏంటండి? ఏదో తెచ్చుకుని తిన్నాయంటావా? మరి దగ్గర వదిలేసావా రెండింటిని? ఎక్కువ ఉన్నాయి కాయలండి, చాలా కాయలు ఉన్నాయి టమాటాలా. కాకపోతే వర్షం రాకపోతే మంచిగా ఉంటే పర్లేదు, కానీ వర్షానికి మరి పోతాయి. కొంచెం ఏదన్నా వేసి కొన్ని నిలబెట్టన్నా కట్టండి అంటే 2 బద్దలు అన్నా ఇక ఆంటీ కాయలు చెట్లు లేదా కింద తీసుకుంటారు. ఏ రేపు కావాలి పప్పు ఇప్పుడు మంచిగా వస్తుంది. ఏదంటే ఎంత ఉంది? ఇదిగోండి ఇక్కడ అవుతుంది. అయితే 1 2 3 4 ఇంతేనా? ఏంటి సార్ అది కోస్తుంది? దోసకాయ బాగానే ఉన్నాయి. అంత పచ్చడి కోసం ఎందుకు? పచ్చడిలో వేసేస్తాలే అంటే ఒకటి తీసుకెళ్ళి మాది అక్కడికి వచ్చా చూపిస్తా. ఆంటీ కాలు దగ్గర దోసకాయ ఉన్నాయి, ఇగో కాయలు. కాలు మధ్యలో చూడు, 2 కాళ్ళ మధ్యలో. అదే చెప్పింది ఆంటీ. ఈయనది తీసుకో. కొంచెం పండుతాయేమో మరి ఇంటికి వెళ్ళి. అమ్మో తలపెచ్చి
ఇది మురిపోయింది ఎందుకు ఇస్తున్నా పండింది. చెట్టుకైతే టమాటాలు చాలా ఉన్నాయండి. ఇది కోయండి. చెట్లు కాడ టమాటా చాలా బాగున్నాయి ఆంటీ, మంచి కాయ వచ్చింది. కాకపోతే వానకు అన్నీ అయితే ఉడుకుతాయమ్మా. అందుకే షీట్ వేస్తాను అని చెప్పాను. ఏమండి వేస్తాను అని చెప్పినంత రాని వేసేసారా మీరు? పరిగెట్టుకుని వెళ్ళిపోయి పట్టుకొచ్చేసి వేసేసినట్టే చెప్తారు మీరు. నేను అయ్యిందా? ఈ పంటకు పోనీ ఇవి ఎంత మనం ఏది వేసినా మురుగుడే మురుగుడు. ఇప్పుడు కాలానికి ఎండాకాలం మంచిగా వస్తాయి కూరగాయలు. ఏం కట్టాను కానీ కొంచెం ఇది గుంతలు తోడి కొంచెం బియ్యం వేసి దీంట్లో. గుంత గుంత కట్ట. ఇదిగో దోస దగ్గరికి రండి, చూపిస్తా దోసకాయ. అమ్మ జాగ్రత్త అంటే అది లేకపోతే ఇవిగోండి దోసకాయ అయితే బాగా వచ్చినాయండి, చాలా కాయలు వచ్చినాయి. పచ్చి కొయ్యకు. నేను కోస్తలేదమ్మా, చూపిస్తున్నా, చాలా ఉన్నాయి అక్కడ. ఇక అన్నీ ఉన్నాయి తిన్నది. ఇవన్నీ ఒక చోటకి వేసిద్దామంటే అక్కడ వేసొస్తా. బెండకాయ బీరకాయ పోదాం. అది తీసుకొస్తావు కత్తిరి వెళ్ళి. అంటే